Welcome to Swayam Krishi offline and online. Okay, dear aspirants, today 18th live లో భాగంగా చూడండి ఫ్రెండ్స్, in a box containing 12 mirrors has slipped and some mirrors broken. Which of the following cannot be the ratio of broken mirrors to under broken mirrors? అంటే సింపుల్గా చెప్పాలంటే డజన్ మిర్రర్స్ పట్టుకెళ్తున్నారంట. డజన్ అంటే ఎన్ని వస్తాయండి? డజన్ అంటే 12 వస్తాయండి. డజన్ అంటే ఎన్ని వస్తాయండి? 12 వస్తాయండి. ఈ 12లో పగిలిన వాటి యొక్క ఓకేనండి, పగలిన వాటి యొక్క రేషియో కానిది ఏదని అడిగాడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, 3:1 అనేది సమ్ ఆఫ్ ద రేషియో 4. 3:1 అనేది ఏంటి? సమ్ ఆఫ్ ద రేషియో 4. 4 అనేది ఏంటంటే 12తో డివిజిబుల్ అవుద్దా లేదా చెప్పండి. ఇక్కడ 3:1 అనేది ఏంటంటే సమ్ ఆఫ్ ద రేషియో 4 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12. అవునా? అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది పాస్ అయిపోతుందండి. అంటే ఆ రేషియో అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. రెండో ఆప్షన్ ఏంటంటే 7:5 అండి. సమ్ ఆఫ్ ద రేషియో ఏంటంటే 12 అండి. 12 becomes 12 అనేది ఎప్పుడు అవుతుందంటే 12 1 జా 12 అండి. అర్థమవుతుందండి చెప్పిన మాట? అలాగే చూసుకుంటే సమ్ ఆఫ్ ద రేషియో ఏంటంటే ఇక్కడ 2:1 అండి. సమ్ ఆఫ్ ద రేషియో 3 అండి. 3 4 జా ఎంత అంటే 12 అండి. అర్థమైందండి? సో ఇక్కడ ఏంటంటే సూటి కానటువంటి ఆప్షన్ ఏదైనా ఉందంటే అది 4th ఆప్షన్ అండి. ఎందుకంటే సమ్ ఆఫ్ ద రేషియో 5 అనేది 12తో పోయే నెంబర్ కాదండి. మిగతావన్నీ కూడా 12 యొక్క కారణాలు. అంటే పగిలేవి 3 వాటాలు అయితే పగలను 1 వాటా సరిపోతుందండి. ఇక్కడ రెండో ఆప్షన్లో పగిలేవి 7 అద్దాలు అయితే పగలను 5 అద్దాలండి. ఇక్కడ చూసుకుంటే 2 6 అదే 3 4 12 కదా, 2 4 8 పగిలే అద్దాలు అయితే పగలను 1. అంటే ఈ 3 ఆప్షన్లు కూడా వర్కౌట్ అవుతున్నాయండి. డివిజిబుల్ కాని ఆప్షన్ ఏంటంటే 3:2 మాత్రమే. అంటే ఆప్షన్ 4 అండి. ఆప్షన్ అనేది ఏంటండి 4. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే సి అనేవాడు ఎక్స్ పెట్టుబడి పెట్టాడండి. ఇది ఎంత పెట్టుబడి పెడుతున్నాడండి? ఇక్కడ ఎక్స్ ప్లస్ 30 lakhs అండి. రైట్ అండి. సో ఇక్కడికి ఇది అయిపోయిందండి. ఏ ఇన్వెస్ట్ 30 lakhs మోర్ దాన్ సి, బాగుందండి. అండ్ బి ఇన్వెస్ట్ 10 lakhs మోర్ దాన్ సి. సి కంటే బి అనేవాడు చూడండి ఫ్రెండ్స్, సి కంటే బి అనేవాడు ఎంత ఎక్స్ట్రా పెడుతున్నాడండి? ఇక్కడ 10 lakhs పెడుతున్నాడండి. ముగ్గురు ఎంత పెట్టుబడి పెడుతున్నారంటే 1 CR పెడుతున్నారండి. సో ప్లస్ అండి, ముగ్గురు కలిపి ఎంత పెట్టుబడి పెడుతున్నారండి? 1 CR అండి. సో చూసుకుంటే కనుక 3x 30 + 10 ఎంత అండి? ఇక్కడ 40 lakhs అండి. ఎంతండి? 40 lakhs అండి. గమనించండి ఫ్రెండ్స్, 30 + 10 40 lakhs అండి. ఆ 40 lakhs అటుపోతే ఏమవుతుందండి? ఇక్కడ 60 lakhs అవుతుందండి. ఎంత అవుతుందండి? ఇక్కడ 60 lakhs అవుతుందండి. సో 3 1 3 20 అండి. అంటే సి అనేవాడు 20 lakhs పెట్టుబడి పెడితే అండర్స్టాండ్, బి అనేవాడు ఎంత పెడుతున్నాడండి చెప్పండి? 20 కంటే 10 ఎక్కువ కదా, అంటే 30 lakhs పెట్టుబడి పెడుతున్నాడండి. అర్థమైందండి? మరి ఏ అనేవాడు ఎంత పెడుతున్నాడండి చెప్పండి? వీడికంటే వీడు ఎంత ఎక్కువ? 30 ఎక్కువ. అంటే 20 కంటే 30 ఎక్కువ అంటే ఎంత అండి? ఇక్కడ 50 lakhs. సో ఇది 20 lakhs, ఇది 30 lakhs, ఇది 50 lakhs. ఓకేనండి. ల్యాక్కి క్యాన్సిల్ అయ్యిందండి. ఎల్ అంటే ల్యాక్, 0కి క్యాన్సిలేషన్ అయితే ఏముందండి ఫైనల్గా? 5:3:2. సో ఎక్కడైనా సరే గమనించండి, 1 year అని కానీ 2 years కానీ అనలేదంటే దాని అర్థం ఏంటి? అందరికీ ఈక్వల్గా ఉందండి టైం. అందరికీ ఈక్వల్గా టైం ఉంది. అంటే *1 చెప్పండి, *1 వేసుకోవచ్చు అండి. అంటే ముగ్గురు కూడా 1 year ఉన్నారని అర్థం అండి. సో మొత్తానికి ఏంటంటే అమౌంట్ ఎంత వచ్చిందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ముగ్గురికి కలిపి ఎంత వచ్చిందండి? వాటా 20 lakhs అండి. ఇలా రాసుకోవచ్చు. లేదంటే కనుక మొత్తానికి 20 lakhs రాసుకున్నా పర్లేదండి. ఎవరి షేర్ అడిగాడంటే కనుక చెప్పండి. ఇక్కడ ఎవరి షేర్ అడిగాడు? బి యొక్క షేర్ అడిగాడు. ఎవరి షేర్ అడిగాడండి? ఇక్కడ బి యొక్క షేర్ అడిగాడంటే దాని అర్థం ఏంటండి? వాట్ వి వాంట్ బై టోటల్. బి అడిగితే బి బై టోటల్, సి అడిగితే సి బై టోటల్, ఏ అడిగితే ఏ బై టోటల్. సో 5 3 8 8 2 10. అర్థమైంది కదండి చెప్పిన మాట? అర్థమైంది కదండి? సో చూసుకుంటే కనుక 5 3 8 8 2 10 అండి. సో 10కి అంటే ఇక్కడ 0 పోయిందండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 రెళ్ళు ఎంత అండి? ఇక్కడ 3 రెళ్ళు 6 ఎంత అండి? ఇక్కడ 3 రెళ్ళు 6 అంటే ఎంత వచ్చిందండి? ఇక్కడ 6 lakhs అండి. ఎంత అండి? ఆప్షన్ లేదు నాన్న, 6 కింద ఉందా?
ఓకే, నన్ ఆఫ్ దీస్ నోట్ చేసుకోండి అమ్మా. ఏంటంటే నన్ ఆఫ్ దీస్ బై మిస్టేక్ ఇందాకలే ఏంటంటే ఎండ గురించి చెప్తూ నేను జంప్ అయ్యాను అనమాట. ఓకేనా, ఎండ్ ఈజ్ బట్ గ్రామర్ పాయింట్ చెప్తూ నేను ఏమైనా జంప్ అయ్యాను. యాక్చువల్గా ఎండ తర్వాత బీ లేకపోతే ఇందాక చేసినట్టు చేయాలి, అది ఒక మంచికే. ఓకేనా, ఎండ అనే దగ్గర బీ లేకపోతే నేను ఇందాక చేసింది కరెక్ట్. ఎండ తర్వాత బీ ఇచ్చాడు కాబట్టి ఇది కరెక్ట్. ఆప్షన్ లేకపోయినా నన్ ఆఫ్ దీస్ పెట్టుకోండి, నో ప్రాబ్లం, లెక్క అయితే కరెక్ట్. రైట్ అండి. నెక్స్ట్ 4 years ago అంటే దీని అర్థం ఏంటి? 4 ఏళ్ల క్రితం. 4 ఏళ్ల క్రితం ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జేవా అండ్ జేవన్ ఎంత అండి చెప్పండి. ఇక్కడ 4:5 అండి. ఓకేనండి, జీవాలో జేవి, జేవన్లో జేఎన్ అండి. అర్థమైందండి. సరే చూసుకుంటే కనుక 4 ఏళ్ల క్రితం అండి, 4 years ago. చెప్పండి 4 years ago అంటే దాని అర్థం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది 2026 కదా, 2022 తీసుకుందామండి. 2026 అంటే ఏం తీసుకుందామండి? 2022 తీసుకుందామండి. ఓకే, 4:5 అండి. రేషియో ఎంత అండి ఇక్కడ? 4:5 అండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ చెప్పండి ఎంత వచ్చిందండి ఇక్కడ? 44 వచ్చిందండి. ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఈజ్ ఎంత వచ్చిందండి ఇక్కడ? సమ్ ఆఫ్ ద ఏజెస్ అంటే దాని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ద రేషియో అని అర్థం అని. ఓకేనండి, సో 9 అండి. ఇక్కడ ఇద్దరి యొక్క వయసులు ఎంత అండి? 44 సంవత్సరాలు. ఎప్పుడు 44 సంవత్సరాలు చెప్తారా నాకు? ఈజ్ ఎప్పుడండి? ఈజ్ మీన్స్ ప్రెజెంట్ టెన్స్. ప్రస్తుతము వారి వయసులో మొత్తము 44 సంవత్సరాలు. ప్రస్తుతం వారి వయసులో మొత్తం ఎంత అండి? 44 సంవత్సరాలు. రేషియో ఏనాటిది? 4 years ago ద రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ జేవా అండ్ జేవన్ ఎంత అండి? ఇక్కడ 4 ఏళ్ల క్రితం చూసుకుంటే వారి వయస్సుల నిష్పత్తి 4:5 అండి. అండర్స్టాండ్? సో చూసుకుంటే సమ్ ఆఫ్ ద రేషియో 9 అండి. మరి 44 years అనేది ఎప్పుడంటే కనుక 44 years అనేది గతంలోది. ఎప్పుడు? సారీ, 44 years నేటిది. ఈజ్ అన్నాడు కదా ప్రెజెంట్. మరి రేషియో పాతదైతే అర్థమైంది కదండి. రేషియో పాతదైతే వయస్సులు కూడా పాతకే వెళ్ళాలి. రేషియో ప్రెజెంట్ అయితే సమ్ ఆఫ్ ద ఏజెస్ ఏదైతే ఉందో లేదంటే ఇంకేదైనా ఉందో అది ప్రెజెంట్గా తీసుకురావాలి. రేషియో ఫ్యూచర్ది అయితే సమ్ ఆఫ్ ఏజెస్ అయితే సమ్ ఆఫ్ ఏజెస్ అది ఫ్యూచర్కే రావాలి. డిపెండ్ ఆన్ రేషియో. గమనించండి ఏంటది ఫైనల్గా? డిపెండ్ ఆన్ రేషియో. రేషియో పాస్ట్ కాబట్టి సమ్ ఆఫ్ ఏజెస్ కూడా పాస్ట్కే తీసుకురావాలి. అంటే నేను 8 తీసేస్తున్నాను. సార్ ఎందుకు సార్ 8 తీసేస్తున్నారు అంటే కనుక 2 4లు తీసేయండి. 2 4లు ఎంత అండి? 8. అర్థమైందండి. 44లో 8 తీస్తే ఎంత అండి? ఇక్కడ 36 సంవత్సరాలు అండి. 44లో 8 పోతే ఎంత అండి? ఇక్కడ 9. ఎప్పుడు 36 years అంటే 9 4 జా 36 అండి. 9 4 జా ఎంత అండి? ఇక్కడ 36 years అండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే కనుక వాడు ఏం అడిగాడంటే వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ జేవన్. జేవన్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అంటే కనుక 5 4 20 అండి. ఎంత అండి? ఇక్కడ 5 4 20. ఎప్పుడు 20 అంటే ఎప్పుడో 2022లో. ఎప్పుడండి? 2022లో. నౌ 26 వచ్చేసింది కదా, 2026 వచ్చేసింది కదా. అంటే ఏం కలపాలండి? ఇక్కడ 4 years కలపాలి. ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ 24 years అండి. ఆన్సర్ ఎంత? 24 years. ఆప్షన్ 1. అర్థమైంది కదండి. చూడండి ఫ్రెండ్స్, జేవా అండ్ జేవన్. జేవాలో జేవి, జేవన్లో జేఎన్ అండి. 4:5 రేషియో 9 అండి. ఇది ఎప్పుడంటే 4 ఏళ్ల క్రితం. 4 ఏళ్ల క్రితం అంటే ఇది 2026 కాబట్టి 2022 రాసా. సో ఈజ్ అంటే దాని అర్థం ఏంటి? ప్రెజెంట్. ప్రెజెంట్లో 44 అంటే పాస్ట్లో ఏమవుతుంది? ఇద్దరు కాబట్టి 2 4లు తీసేస్తాను. అదే వాడు ఫ్యూచర్ రేష్ ఇచ్చాడు అనుకోండి, 2 4లు కలుపుతాను. ఓకేనండి, రైట్. సో చూసుకుంటే 9 4 36 అండి. సో జేవన్ అడిగాడు కదండి. జేవన్ అడిగాడు కాబట్టి 5 4 20 అనేది ఆప్షన్ ఉండొచ్చు కానీ పెట్టకూడదు. ఓకేనండి, ఎందుకంటే ప్రెజెంటేజ్ అడిగాడు కదా. నెక్స్ట్ ఇలా చూడండి ఫ్రెండ్స్, ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైడ్ ఏ టు ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ ఈజ్ అని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ద రేషియో ఆఫ్ ద ఏరియా ఆఫ్ స్క్వేర్. ఓకేనండి, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్ అండి. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్కి ఫార్ములా ఏంటి? ఏ స్క్వేర్. అర్థమైంది కదండి. చూడండి, ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనండి, ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఓకేనండి, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియాకు ఫార్ములా ఏంటో తెలుసా మీకు? √3/4a². సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా √3/4a². చతురస్ర భుజ వైశాల్యము, చతురస్రానికి వైశాల్యం అయితే a² ఫార్ములా అండి. అర్థమైంది కదా.
ఏ స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్ అండి. చెప్పండి, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అండి. అండర్స్టాండ్? సో 4:√3 అవుతుందండి. అంటే ఇక్కడ ఏమి లేదంటే ఏమున్నట్లండి? సో 4:√3 అండి. ఏంటంటే ఇక్కడ 4:√3. అర్థమైంది కదా చెప్పిన మాట? సో 4:√3 అండి. రైట్, ఓకే. నెక్స్ట్, ఏ డాటర్ ఈజ్ 25 years యంగర్ దాన్ హర్ మదర్. ఒక తల్లి కంటే తన కూతురు వయస్సు 25 సంవత్సరములు చిన్నది. చూడండి, ఇక్కడ ఒక తల్లి కంటే కూతురు వయసు ఎంత చిన్నదండి? ఇక్కడ 25 years చిన్నదండి. అర్థమైందండి? 5 years ఫ్రమ్ నౌ, 5 ఏళ్ల తర్వాత. చెప్పండి, 5 ఏళ్ల తర్వాత షీ విల్ బి half యాజ్ ఓల్డ్ యాజ్ హెర్ మదర్. షీ విల్ బి half యాజ్ ఓల్డ్ యాజ్ హెర్ మదర్. అర్థమైంది కదండి? 5 ఏళ్ల తర్వాత ఏంటంటే తల్లి వయసులో కూతురు వయసు సగము. చెప్పండి, 5 years ఫ్రమ్ నౌ అన్నా ఇలా చూడండి ఫ్రెండ్స్, ఫ్రమ్ నౌ అన్నా, లేటర్ అన్నా, ఇన్ అన్నా, హెన్స్ అన్నా, ఆఫ్టర్ అన్నా, విల్ బి అన్నా ఫ్యూచర్కి సంబంధించిందండి. దేనికి సంబంధించిందండి? ఇక్కడ ఫ్యూచర్కి సంబంధించిందండి. అర్థమైంది కదండి? అలాగే ఈజ్ అన్నా, ఆర్ అన్నా, ఎట్ ప్రెజెంట్ అన్నా ప్రెజెంట్ టెన్స్ సంబంధించిందండి. ఓకేనండి? వజ్ అన్నా, బ్యాక్ అన్నా, ఎగో అన్నా, బిఫోర్ అన్నా పాస్ట్కి సంబంధించిందండి. అర్థమైందండి చెప్పిన మాట? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఒక కూతురు వయసు తల్లి కంటే 25 సంవత్సరంలో చిన్న. 5 ఏళ్ల తర్వాత ఏమవుతుందంటే తల్లి వయసులో సగం వయసు. అర్థమైందా? వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ హెర్ మదర్. ఓకేనండి? రైట్ అండి. రైట్ అండి, చెప్పండి. డి ఫర్ డాటర్, ఎం ఫర్ మదర్. ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి? 1/2. ఆఫ్ అంటే దాని అర్థం ఏంటి? 1/2. 1/2ని ఎలా రాసుకోవచ్చు? 1:2గా రాసుకోవచ్చు. 1/2ని ఎలా రాసుకోవచ్చు? 1:2గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎప్పుడుది? 5 years తర్వాత. ఎప్పుడండి ఇది? 5 years తర్వాత. అర్థమవుతుందా చెప్పిన మాట? సరే, ఎప్పుడైనా సరే గ్యాపే కదా. తల్లి వయసులో భేదం, తల్లి కూతుళ్ళ వయసులో భేదం కానీ, తండ్రి కొడుకుల వయసులో భేదం కానీ, అన్నదమ్ముల భేదం కానీ ఎప్పుడైనా ఈక్వల్గానే ఉంటుందా లేదా? ఫర్ సపోజ్ తమ్ముడికి 4 years అయితే అన్నయ్యకి ఎన్ని ఇయర్స్ ఉంటాయంటే 8 years ఉన్నాయనుకుందాం. అదే తమ్ముడికి 8 సంవత్సరాలు ఉంటే అన్నయ్యకి ఎన్ని సంవత్సరాలు అవుతాయండి? ఇక్కడ 12 సంవత్సరాలు అవుతుందండి. అదే తమ్ముడికి 16 సంవత్సరాలు అయితే అన్నయ్యకి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇక్కడ 20 సంవత్సరాలు అవుతుందండి. అర్థమైందా? గ్యాప్ ఇక్కడ 4 years, ఇక్కడ కూడా 4 years, ఇక్కడ కూడా గ్యాప్ 4 years. గ్యాప్ అనేది ఎప్పుడు మారదండి. సమ్ ఆఫ్ ఏజెస్ మారిపోతుంది, రేషియో కూడా మారిపోతుంది. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ఏజెస్ 12, రేషియో 1:2 వచ్చింది. 2:3 రేషియో వచ్చింది. సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత వచ్చింది? 20. సమ్ ఆఫ్ ఏజెస్ 36 వచ్చింది. రేషియో 4:5 వచ్చింది. రేషియో మారిపోతుంది, సమ్ ఆఫ్ ఏజెస్ మారిపోతుంది, కానీ డిఫరెన్స్ మాత్రం మారదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తల్లి కూతురు యొక్క వయసు ఎంత అంటే కనుక చూడండి, తల్లి కూతురు వయసు వచ్చేసరికి మనకి 1/2 అండి రేషియో. ఓకేనండి? ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత 5 years ఫ్రమ్ నౌ అన్నాడు కదా ఇక్కడ. సో గ్యాప్ ఎప్పుడు ఒకటే అని చెప్పాను కదా ఇప్పుడే. 1 ఎప్పుడు 25 years చెప్పండి. 125 25 years అండి. 125 ఎంత అండి? ఇక్కడ 25 years. వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ హెర్ మదర్. తల్లి వయసు అడిగాడు. 2/25 ఎంత అంటే 50 సంవత్సరాలు అండి. చెప్పండి, 2/25 ఎంత? 50 సంవత్సరాలు. ఆప్షన్స్లో లక్కీగా 50 లేదు కాబట్టి పర్వాలేదండి. ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే వాట్ ఈస్ ద ప్రెజెంటేజ్ ఆఫ్ హెర్ మదర్ అంటే తల్లి వయసు 50 సంవత్సరాలు చెప్పేయకూడదు. ఎందుకు చెప్పకూడదంటే 5 ఏళ్ల తర్వాత ఆమెకి 50 ఏళ్ళు. చెప్పండి, 5 ఏళ్ల తర్వాత 50 ఏళ్ళు. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు 2031 వస్తే 2031 వస్తే నాది 45 ఏళ్ళు. 2031 వస్తే, కానీ ఇప్పుడు మాత్రం ఎంత అనేది ఆలోచించుకోవాలి. అలాగేనండి. సో చూసుకుంటే కనుక 45 years అండి. ఎంత అండి? 45 years. ఆప్షన్ 2 అండి. రైట్ అండి? ఓకే. One train is traveling at 90 km/h
అండ్ ద అదర్ ఎట్ 15 meters per second. 2 స్పీడ్లు ఇచ్చాడండి ఇక్కడ. దెన్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్ అడిగాడు. వెరీ సింపుల్ లెక్క అండి, చేద్దాం. ఓకేనండి, ఒక ట్రైన్ యొక్క స్పీడ్ వచ్చేసరికి 90 kmph అండి. ఓకేనండి, అదర్ ఎట్ అంటే రెండోది ఎంత ఇచ్చాడండి ఇక్కడ? 15 MPS ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడండి ఇక్కడ? 15 MPS ఇచ్చాడండి. అర్థమైందా? ఇలా చూడండి ఫ్రెండ్స్, రేషియో కింద కావాలంటే ఇలా చూడండి, దీన్ని ఎంపీఎస్లో మార్చినా పర్లేదు, దాన్ని కేఎంపీహెచ్లో మార్చినా పర్లేదు, కానీ ఇలా క్యాన్సిల్ చేసేయడం పద్ధతి కాదు. కేఎంపీహెచ్ ఇంటూ చూడండి ఫ్రెండ్స్ 5/8 చేయొచ్చు. కేఎంపీహెచ్ ఇంటూ 5/8 చేస్తే ఏమవుతుందండి ఇక్కడ? ఎంపీఎస్లోకి మారిపోతుంది. 18 ఒకట్లు 18 5లు 5 5లు ఎంత అండి ఇక్కడ? 25 MPS. ఇది 15 MPS. ఎంపీఎస్ క్యాన్సిల్. 5 5లు 5 3లు 5:3 చెప్పేయచ్చు. లేదు అంటే కనుక ఇలా చూడండి, ఇంకోలా చేద్దామంటే చేద్దాం. ఇది 90 kmph, ఇది 15 MPS. ఎంపీఎస్ని కేఎంపీహెచ్లో మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలా? కేఎంపీహెచ్ని ఎంపీఎస్లో మార్చాలంటే 5/18లో మార్చాలా? కేఎంపీహెచ్ని ఎంపీఎస్లో మార్చాలంటే 5/18తో గుణించాలా? ఎంపీఎస్ని కేఎంపీహెచ్లో మార్చాలంటే 18/5తో చేయాలా? అర్థమైందండి చెప్పిన మాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఇది కేఎంపీహెచ్లోకి వచ్చింది, ఇది కేఎంపీహెచ్లోకి వచ్చింది. 5 ఒకట్లు 5 3లు 90 kmph. ఇది చెప్పండి 54 kmph. 18 5లు 90, 18 3లు 54. ఏమొచ్చిందండి రేషియో? 5:3 వచ్చింది. ఆప్షన్ 4 అండి. ఎలా అయినా ఒకటే. ఇన్ ఏ జాయింట్ వెంచర్ 3 persons ఏబిసి ఇన్వెస్ట్ రెస్పెక్టివ్లీ. జాయింట్ వెంచర్ ఏం చేయారంట చూడండి ఇక్కడ, 1/4 of capital, 1/5 of capital and the rest. మరి 1/4 of capital ఎవరిదై ఉంటుందండి? ఏది అయ్యి ఉంటుంది? ఎవరిదై ఉంటుందండి ఇక్కడ? ఏది అయ్యి ఉంటుంది. ఓకేనా? ఏ యొక్క క్యాపిటల్ ఎంత అంటే 1/4 అండి. ఇలా చూడండి. అలాగే బి యొక్క క్యాపిటల్ ఎంత అండి చెప్పండి ఇక్కడ? 1/5 అండి. బి యొక్క క్యాపిటల్ ఎంత అండి ఇక్కడ? 1/5 అండి. మిగిలింది ఎవరు పెడుతున్నారండి? సి పెడతాడు. మిగిలిందంటే ఎలా తెలుస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పర్సంటేజులు నోట్ చేస్తే 100కి బ్యాలెన్స్ చేయాలా? భిన్నాల్లో ఇచ్చాడు కాబట్టి దేనికి బ్యాలెన్స్ చేయాలా? 1కి బ్యాలెన్స్ చేయాలా? ఒకవేళ అది డిగ్రీస్లో ఇస్తే దేనికి బ్యాలెన్స్ చేయాలా? 360 degreesకి బ్యాలెన్స్ చేయాలా? అర్థమైంది కదా నేను చెప్పిన మాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక 1 - 1/4 ప్లస్ చెప్పండి 1/5. ఎల్సిఎం ఎంత అండి? 20. 4 5 5 4 చూడండి ఫ్రెండ్స్, 1 - 9/20 అనేది ఏమవుతుందండి? 1 - 9/20. సో 11 చెప్పండి 11/20 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 11/20 అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో 11/20 అవుతుందండి. ఇప్పుడు సరిపోయిందండి. ద షేర్ ఆఫ్ బి, దెన్ ద షేర్ ఆఫ్ బి. టోటల్ ప్రాఫిట్ ఎంత అండి? 6 lakhs. బి యొక్క షేర్ అడిగాడు. ఓకేనండి, ఎవరి షేర్ అడిగాడండి? బి యొక్క షేర్ అడిగాడు. మొత్తం టోటల్ ప్రాఫిట్ ఎంత అండి ఇక్కడ? 6 lakhs అండి. సో ఇలా ఉండొచ్చా? ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదండి. ఎప్పుడు కూడా భిన్న రూపాల్లో ఉండకూడదు. మరి దేన్ని చేయాలి? నెంబర్స్లో మార్చాలి. నెంబర్స్లో మార్చాలంటే ఒకే పద్ధతి ఏంటది? త్రూ ఎల్సిఎం. సో ఎల్సిఎం ఎంత అండి ఇక్కడ? 4కి 5కి 20కి ఎల్సిఎం ఏంటి? 20. అంటే ఎల్సిఎం అంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్. అంటే దాని అర్థం ఏంటి? కసాగు. ఈ కసాగు అనేది ఎలా ఉంటుందండి? అన్నిట్లో కూడా చూడండి, అన్ని సంఖ్యలు కూడా అందులో డిజిబుల్ అవ్వాలి. 20లో పోతుందా? 4 పోతుంది. 20లో 5 పోతుందా? పోతుంది. 20లో 20 పోతుందా? ఎగ్జాక్ట్గా పోతుంది. 4 5 5 4 21లో 20 గాలిలో ఒకటి ఉందా? 1తో 11 మల్టిప్లై చేయాలండి. సో షేర్ ఎంత అంటే ముగ్గురిది కలిపి 6 lakhs అండి. సో ఎవరు వాట అడిగాడంటే బి వాట అడిగాడండి. బి వాట అడిగితే కనుక వాట్ వి వాంట్ బై టోటల్. వాట్ వి వాంట్ బై టోటల్. 5 4 9 9 11 ఎంత అండి ఇక్కడ చెప్పండి? 20. 21లు 23లు చేయండి. ఇక్కడికి ఇది ఎన్ని సున్నాలు ఉన్నాయో లెక్కెట్టుకోండి సింపుల్గా. 30,000 × 4 ఎంత అండి? 1,20,000. ఎంత అండి? 1,20,000. బి యొక్క వాటా ఎంత అండి? 1,20,000. ఆప్షన్ 3 అండి. రైట్ అండి. ఓకే. 4 years ago, 4 సంవత్సరాల క్రితం, ద యావరేజ్ ఏజెస్ ఆఫ్ ఏబి అండ్ సి ఈజ్ 18 years. యావరేజ్ అంటే దాని అర్థం ఏంటంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్.
రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. 4 ఏళ్ల క్రితం ఏబీసీల సగటు వయస్సు 18 సంవత్సరాలు. మరి 4 ఏళ్ల క్రితం ఏబీసీల మొత్తం వయసు ఎంత అవుతుందండి? 54 ఏళ్ళు అవుతుందా? 54 ఎందుకు అవుతుంది చెప్పండి? ముగ్గురు కాబట్టి, ఏబీసీ అనే ముగ్గురు కాబట్టి 3 18 54. ఓకేనండి. ఎప్పుడు అంటే 4 years ఎగో. ఎప్పుడు అంటే 4 years ఎగో అంటే 2022లో. మరి ఈచ్ వన్ ఏకి 4 ఏళ్ళు పెరుగుతుంది, బీకి 4 ఏళ్ళు పెరుగుతుంది, సికి కూడా 4 ఏళ్ళు పెరుగుతుంది. ఊహించినా ఊహించకపోయినా తూచి అనుకున్నా వయసు పెరిగిపోద్దండి. ఓకేనా? సమ్ ఆఫ్ ఏజెస్ ఎంతంటే గనక ఇలా చూడండి ఫ్రెండ్స్, 3 × 18 + 3 × 4 ఈక్వల్ టు ఇక్కడ ఎంత వేద్దాము అంటే 3 18 ఎందుకు చేశాను తెలుసా? యావరేజ్ 18 కాబట్టి, ముగ్గురు కాబట్టి 3 × 18, నలుగురు అయితే 4 × 18, ఒకవేళ 5గురు అయితే 5 × 18. 3 18 54, 3 4 ఎంత చెప్పండి? 12. 54 12 కలిపితే ఎంత? 66 అండి. ఎంత అండి? 66. ఎట్ ప్రెజెంట్ ఏమండి? ఎట్ ప్రెజెంట్ అంటే ఏంటి? ప్రస్తుతము ఏ బేబీ ఈజ్ బోర్న్, బేబీ అనేది పుట్టిందండి, ఇంక్లూడింగ్ ఏ చైల్డ్. ఇంక్లూడింగ్ ఏ చైల్డ్ అంటే ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? బేబీ అనేది ఒక జీవుడే కదా. ఒక బేబీ పుట్టిందంటే ఒక మనిషి కింద లెక్క కదా. సో చూసుకుంటే కనుక ఎట్ ప్రెజెంట్ ఏ బేబీ ఈజ్ బోర్న్. ఇన్క్లూడింగ్ అంటే కలుపుకొని అని అర్థం, ఎక్స్క్లూడింగ్ అంటే వదిలేసి తీసేసి అని అర్థం, మినహాయించి అని అర్థం. ద చైల్డ్ యావరేజ్ ఈజ్ 17 years. ఎంత అవుతుందండి యావరేజ్గా? 4 members. అర్థమైంది కదా? 4 members అంటే ఇంక్లూడింగ్ ఏ బేబీ ప్లస్ బేబీ ప్లస్ బేబీ. అర్థమైందా? సో చూసుకుంటే 4 × 17 years ఎంత అవుతుందండి ఇక్కడ? 68 years అవుతుంది. 68లో ఎవరున్నారు? బేబీతో సహా ముగ్గురు ఉన్నారు. 68లో ఎవరున్నారు? బేబీతో సహా ఏబీసీలు ఉన్నారు. 66లో ఎవరు లేరు? బేబీ మాత్రమే లేదు. ఎవరున్నారు? ఓన్లీ ఏబీసీలు ఉన్నారు. కింద నుండే ఫిగర్ నలుగురిది, పైనుండే ఫిగర్ ముగ్గురిది. అంటే ఇక్కడ ఎవరిదండి? ఇక్కడ బేబీ ఏజ్ ఎంత అవుతుందంటే 2 years అవుతుందండి. ఎంత అవుతుందండి ఇక్కడ? 2 years అవుతుందండి. ఆప్షన్ 3 అండి. ఏమైనా డౌట్ వస్తే అడగండి అమ్మా, చెప్తాను. ఎందుకంటే మీరు కామెంట్ రూపంలో చెప్పినా మీరు చేసినా టైం పట్టేస్తుంది. సో మీరు లైవ్లోకి వచ్చేయడం మీ ధర్మం. ఓకేనండి. If the digit 1 is placed after a 2-digit number, if the digit 1 ఒకటో ఇంకంట placed after 2-digit number whose 10th digit is t. 10th ప్లేస్లో ఏముందండి? 10th ప్లేస్లో ఏముందన్న? టీ ఉంది. అండ్ యూనిట్స్ డిజిట్ ఈజ్ చెప్పండి. యూనిట్స్ డిజిట్ ఏంటి ఉందండి ఇక్కడ? యూనిట్స్ డిజిట్ అంటే 1ల స్థానంలో ఏముందండి? యూ ఫర్ అంబ్రెల్లా, యూనిట్స్ ప్లేస్. దెన్ ద న్యూ నెంబర్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఇఫ్ ద డిజిట్ 1 ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ 2 digits అంటే 1 అనేది ఎక్కడ ఉందండి? ఇక్కడ 1 అనేది ఇక్కడ ఉందండి. 2 అంకెల తర్వాత ఉందని అంటున్నాడు కదా. ఇఫ్ ద డిజిట్ ఏదైతే డిజిట్ ఉందో 1 అనేది, ఇఫ్ ద డిజిట్ 1 ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ఏ 2-digit నెంబర్, ఇది 2-digit నెంబర్కి తర్వాత ఉంది 1 అనేది. అయితే వాడేమంటున్నాడు? హూజ్ 10th digit టీ అయితే ఏమండి? యూనిట్స్ డిజిట్ అనేది యూ అయితే ఏమవుతుందని అడిగాడండి. చూడండి, అప్పుడు ఇది ఏమవుతుందండి? 10th ప్లేస్లో ఏముంది? యాక్చువల్గా టీ ఉంది. యూనిట్స్ ప్లేస్లో ఏముందండి? 1. వీటి తర్వాత ఇది ఉందంటే ఇది ఏమవుతుంది? ఇదే నిజమైన యూనిట్స్ ప్లేస్. 1 అనేదే నిజమైన యూనిట్స్ ప్లేస్. ఎందుకని ఇక్కడ ఇఫ్ పెట్టాడు కదా. ఒకవేళ 1 కలిపితే మామూలుగా చూడండి అమ్మా, 34 ఉందన్న, 34 ఉంది. గుర్తుపెట్టుకోండి. యూ ఫర్ యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది. టీ ఫర్ 10th ప్లేస్లో 3 ఉంది. 4 1 4, 3 10 30, 30కి 4 కలిపితే ఏమైంది? 34 అయింది. కానీ వాడు ఏం చేశాడు? 1 అనేది కలిపాడట ఇక్కడ. 2 అంకెల తర్వాత 1 పెట్టాడు. అప్పుడు ఇదేమవుతుంది చెప్పండి నాకు ఇప్పుడు? అప్పుడు ఇదేమవుతుందంటే చూడండి, 1ల స్థానంలో 1 ఉంది, 10ల స్థానంలో 4 40, 100th ప్లేస్లో 340. అండర్స్టాండ్? 341. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఓకేనండి. సో ఇక్కడ చూసుకుంటే 1 అండి. ఇది చూసుకుంటే ఎంత అండి? 10th ప్లేస్లో ఉంది కాబట్టి 10u + 1. ఇది చూసుకుంటే ఎంత అండి? ఇక్కడ 100t అండి. ఎంత అండి? ఇక్కడ
100t ప్లస్ 10u ప్లస్ 1 ఎక్కడైనా ఉందండి ఇది? రెండో ఆప్షన్లో ఉందండి. ఓకేనండి, అర్థమైంది కదండి. ఇఫ్ అన్నాడు కదా, ఇఫ్ అన్నాడప్పుడు మీరు జాగ్రత్త చూసుకోవాలి, ఒకవేళ అని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ఏ వైర్ ఆఫ్ లెంగ్త్, ఓకేనండి, ఏ వైర్ ఆఫ్ లెంగ్త్ 132 సెంటీమీటర్స్ 132 సెంటీమీటర్స్ ఈజ్ బెంట్ టు ఫార్మ్ ఏ రెక్టాంగిల్. 132 సెంటీమీటర్ల వైరు, 132 సెంటీమీటర్ల వైర్ని తీసుకొచ్చి ఒక దీర్ఘచతురస్రంగా నిర్మించాడంట. ఈ వైర్ ఆఫ్ లెంగ్త్ 132 సెంటీమీటర్లు ఈజ్ బెంట్, వంచాడు, టు ఫార్మ్ ఏ రెక్టాంగిల్, దాన్ని రెక్టాంగిల్గా ఫామ్ చేశాడు. వంచి దాన్ని ఏం చేస్తాడు, చక్కగా ఇలా చేశాడు. ఎలాగా? రెక్టాంగిల్గా. రెక్టాంగులర్ అంటే ఏంటన్నా? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. హూజ్ సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 7:4. ఇది 7x అయితే ఇదేంటన్నా? లెంగ్త్ 7x అయితే బ్రెడ్త్ ఎంతనన్నా? 4x. ద ఏరియా ఈజ్ క్వశ్చన్ మార్క్ అని అడిగాడు. ఇలా చూడండి, మొత్తం కలిపి ఇదంతా కలిపి చుట్టుకొలతే కదా, మొత్తం కలిపి ఇదంతా ఏంటి? చుట్టుకొలతే కదా. చుట్టుకొలతని పెరిమీటర్ అంటారు. పెరిమీటర్కి ఫార్మ్ ఏంటంటే 2 × L + B = ఎంత చెప్పండి? ఇక్కడ 132 సెంటీమీటర్లు. ఎంత అండి ఇక్కడ? 132 సెంటీమీటర్లు. 2 1 2 6 12 2 6 12. అర్థమైందా? 7x లెంగ్త్ అయితే బ్రెడ్త్ ఎంత? 4x. 11x = 66 అయితే కనుక therefore x = 6 అవుతుందండి. 1 పార్ట్ వాల్యూ. x అంటే ఏంటి? 1 పార్ట్ వాల్యూ 6. వాడు ఏమన్నాడు? ఏరియా కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? చతుర్భుజం వైశాల్యము అని కాదండి, అక్కడ తీసుకోవడం తప్పు తీసుకున్నాడు. చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ అని అర్థం అండి. ఇది చతుర్భుజం కాదు, కొట్టేయండి. చతుర్భుజము కాదు, దీర్ఘచతురస్రము. ఏంటిది? దీర్ఘచతురస్రము. తెలుగులో రాసుకోండి, దీక్ష అని రాసాను, చూసారా? దీర్ఘచతురస్రం అండి. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక x = ఏంటమ్మా చెప్పండి? ఇక్కడ 6. మరి ఏరియాకి ఫార్మ్ ఏంటి? LB. ఏరియాకి ఫార్మ్ ఏంటి? LB. అంటే 7x ఏమవుతుందండి? 7 × 6. 4x ఏమవుతుందండి? ఇక్కడ 4 × 6. 7 4 28 × 6 6 36 అండి. సో 28 × 36 చేసుకున్నా, లేదంటే ఏదో 2 డిజిట్ మల్టిప్లికేషన్ ఇక్కడ చేద్దాం చూడండి, లేదంటే ఇటు చేద్దాం చూడండి. ఇక్కడ 28 × 36. ఓకేనండి. 6 8 48, 4 బ్యాలెన్సు, 6 2 12, 8 3 24, 36 40 ఏనన్నా 4, 2 3 6, 1008. ఎంతండి? 1008. ఒక విషయం వినండి, మనంత దాకా వెళ్ళిపోక్కర్లా. ఇక్కడ యూనిట్ స్పేస్ ఏముంది? 8 ఉంది. ఇక్కడ యూనిట్ స్పేస్ ఏముంది? 6 ఉంది. 6 ఎప్పుడు? 6 8 ఎంత? 48. యూనిట్ స్పేస్లో 8 ఉన్నది ఏముందండి? ఒక్కగానే ఒక ఆప్షన్ ఉంది. ఇంకెక్కడైనా ఉంటే మళ్ళీ కాంపిటీషన్. ఓకేనండి. ఇలాగా యూనిట్ ప్లేస్లో అన్నీ సేమ్గా ఉంటే ఇబ్బంది అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. నిజానికి 0 వచ్చి ఉంటే మనం ఖచ్చితంగా చేయాల్సిందే. లేదా బైనరీ మెథడ్, యూనిట్స్ ప్లేస్ వాల్యూ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 అని బైనరీ మెథడ్ వాడాల్సిందే. సో ఇక్కడ సింపుల్గా 6 8 48 అని పెట్టేస్తే అయిపోయిందండి. ఓకేనండి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు యాక్చువల్గా చిన్న లెక్కలు వచ్చినాయండి. ఓకే, ఏది ఏమైనా సరే చిన్నదైనా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఇక్కడ మనకు గమనించండి. రెండో లెక్కలో ఓవర్ కాన్ఫిడెంట్గా చేయడం వల్లే ఫస్ట్ టైం రాంగ్ వచ్చింది, అవునా? కాబట్టి ఏంటంటే మీరు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అన్నీ రావాలండి, చిన్న లెక్కలు రావాలి, పెద్ద లెక్కలు రావాలి, బేసిక్స్ రావాలి. సో ఓకేనండి, మంచిగా ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి. మీకు ఎవరైనా సరే కొత్త బ్యాచ్కి రావాలంటే కనుక ఆఫ్లైన్లో 21వ తారీఖు నుంచి కొత్త బ్యాచ్ ఉందండి. మీకు యాప్ కావాలన్నా లైవ్లో ఇస్తామండి, నో ప్రాబ్లం. మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏది ఏమైనా ఫస్ట్ నుంచి విన్నది, ఒక ట్రాక్లో విన్నది, మీకు టాప్ టు బాటమ్ విన్నది మీకు బాగుంటుందండి. అది మీకు మంచి సబ్జెక్ట్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.